ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం మానవత్వం, నిన్ను దేశించే వారిని కూడా ప్రేమించడం దైవత్వం. బాబా, నేను నీ చేయి పట్టుకుంటే పొరపాటున ఎప్పుడైనా వదిలేస్తావేమో, దయచేసి మీరే నా చేయి పట్టుకోండి బాబా, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెయ్యి వదలరు కదా. ధనము, శరీరము అశాశ్వతాలని గుర్తించుకో. శుభాపేక్ష విడిచి నీ ధర్మంలోని నీలో దైవాన్ని స్మరణ అహాన్ని చంపుకో. అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి 2 ముద్దలు పెడితే అల్లా మనకు 100 ముద్దలు పెడతారు. భక్తి విశ్వాసంతో నా వద్దకు వచ్చిన వారిని నేను ఎప్పటికీ దూరం చేసుకోను తల్లి. వారిని నేను ఎప్పటికీ పతనం కానివ్వను. వారిని కాపాడుకుంటాను. నా 2 చేతులు చాచి మరీ ఆదుకుంటాను. మన జీవన లక్ష్యం అంతటా ఉన్న ఆ పరమాత్మను ప్రేమించడం, అందులో లయమనటం, చరణనటం, చరణాగతిని పొందటం. మనం భగవంతుని స్మరణ అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహము భగవంతుని గుణం కాదు, అనుగ్రహమే భగవంతుడు. శరీరానికి బాధ అయితే దురులోని ఈవుదిని ధరించు. మనస్సుకు బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతిదీ ఒక పరీక్ష అని గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటావు. జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా, వాళ్ళకు చెడు చేయకుండా బాబా సూక్తులు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు, భూమి మీదనే ఉంటుంది. నీ శరీరపు అంతరంగంలో ఉన్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుతున్నప్పుడు ఆ దేవుని మీద మనస్సు ఉంచి సాధన అంటే ధ్యానం ద్వారా ఉదయాంతరంలోని దర్శించుకొని మీరు పొందిన ఆ మానవ జన్మకు సార్థకతము ఇవ్వండి. అది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము. గోరంత పనిచేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ తగదు. దేనికైనా నీ శ్రమ శక్తే మూలం. నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదు. శాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారుగా మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచి పరచడం కదా. ఓం సాయిరామ్.